కృపా సత్య సంపూర్ణుడైన యేసు నామంలో శుభములు పలుకుతూ ఈనాటి బంగారు పరువులో కొన్ని మంచి తలంపులను మరి ధ్యానించుకుందామండి. దాని తర్వాత ఒక చక్కని అంశాన్ని ప్రభు చేసిన గొప్ప కార్యాలని ఆయన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అయితే మరి మరి దేవుని యొక్క చిత్తంలో మనకి ఎన్నో రకాల తలంపులు ప్రభు ఇస్తున్నాడు. కొంచెం మనసులో పెట్టుకుందాం. మరి దైవజనులు ఎప్పుడు మనకి ఆశీర్వాదం ఇస్తూ ఉంటారు కదా. దేవుడు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడు కాక అంటారు కదా. మరి అదృష్టం అంటారు కొందరు, ఆశీర్వాదం అంటారు. వీటి తేడా ఏంటంటే అదృష్టం అట కొంతకాలం మాత్రమే ఉంటుందట, ఆశీర్వాదం మాత్రం జీవితాంతం అనుకూలంగా ఉంటుంది కనుక. అందుకని ఆశీర్వాదంతో నా కుటుంబం ఎల్లప్పుడూ దీవించుగాక అని దావీదు ఎప్పుడు చెప్పుకున్నాడు. మరి ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, ఎన్ ఇంటెలిజెంట్ పర్సన్ విల్ ఓపెన్ యువర్ మైండ్, ఏ బ్యూటిఫుల్ పర్సన్ విల్ ఓపెన్ యువర్ ఐస్, అండ్ ఏ లవింగ్ పర్సన్ విల్ ఓపెన్ యువర్ హార్ట్. దీని అర్థం ఏంటంటే ఒక తెలివైన వాడు, జ్ఞానం కలవాడు నీ మనసును తెరుస్తాడు. అయితే మరి మరి బ్యూటిఫుల్ పర్సన్ అంటే సుందరుడైన వ్యక్తి అంటే కొంచెం వివేకం గలవాడు మరి కళ్ళు తెరిపిస్తాడు, మనకి వాస్తవం తెలియజేస్తాడు. అయితే ప్రేమ గలవాడు, దేవుని ప్రేమతో నిండినవాడు మన హృదయాన్ని మాత్రమే తాకగలడు. మన ప్రభు అయిన యేసు మనం ప్రత్యేకంగా మన హృదయాన్ని తాకే దేవుడని గుర్తుపెట్టుకోవాలి. అయితే సూర్యుడు ఉదయాన్ని లేపినట్టుగా మనం కూడా మనకి ఇష్టమైన ఆత్మీయుల్ని గుడ్ మార్నింగ్ అని పలకరించి లేపుతాం. అంటే మనకి దేవుడు మీకు అంతా రోజంతా మేలు చేయాలని కోరుకున్నట్టే కదా. అయితే వెన్ యూ ప్రే గాడ్ లిజన్స్, వెన్ యూ లిజన్ గాడ్ టాక్స్, అండ్ వెన్ యూ బిలీవ్ గాడ్ రెస్పాండ్స్. ఎంత చక్కటి మాట అండి. మనం ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. ఈరోజు మనం 65వ కీర్తనలో ప్రార్థన వినేవాడు అనే మాట మనం చూస్తాం. వెన్ హీ లిసన్స్ గాడ్ టాక్స్, మనం ప్రభు మాట్లాడితే మనం వింటాం. మరి వెన్ యూ బిలీవ్ గాడ్ రెస్పాండ్, మనం నిజంగా నమ్మితే ఆయన మనకు సరిగ్గా స్పందించి మనకు జవాబిస్తాడండి. మరట బలహీనులు పగ తీర్చుకుంటారట, బలవంతులు మరి క్షమిస్తారట. ఇంటెలిజెంట్గా ఉండేవాళ్ళు అన్నీ పట్టించుకోకుండా ఇగ్నోర్ చేస్తారట, చూసి చూడనట్టుగా. అది నిజమే కదా. గాడ్స్ ప్లాన్ ఈజ్ ఆల్వేస్ ద బెస్ట్. సమ్టైమ్స్ ద ప్రాసెస్ ఈజ్ పెయిన్ఫుల్ అండ్ హార్డ్, బట్ డోంట్ ఫర్గెట్ దట్ వెన్ గాడ్ ఈజ్ సైలెంట్ హీ ఈజ్ డూయింగ్ సంథింగ్ గ్రేట్ ఫర్ యూ. ఏంటంటే మరి దేవుడు మనకి ఉన్నతమైన ఉద్దేశమే కలిగి ఉన్నాడు మన పట్ల. ఆ ప్రాసెస్ మనకి బాధాకరంగా, కష్టంగా కనపరిచే, క్లిష్టంగా, కానీ మరి దేవుడు మనకి మౌనంగా ఉన్నాడు అంటే ఏదో ఒక గొప్ప విషయంలోనే మన జవాబిస్తాడని గుర్తుపెట్టుకుని నిబ్బరంగా కనిపెట్టడం నేర్చుకోవాలి. హృదయాన్ని గాయపరిచే మనుషుల వైపు చూడక హృదయాన్ని మరి ఆ గాయాన్ని మాన్పే దేవుడు, మన గాయం కట్టేవాడు కదండి, దేవుడిని చూడాలి. మనుషులు నీ గాయపడిన హృదయాన్ని రేపుతారు, మరింత కృంగతీస్తారు, కానీ యేసయ్య హృదయపు గాయాన్ని మాన్పి నేను ఆదరించి కాపాడతాడు. అయితే మన ఈ దినాన్న గొప్ప కార్యాలు చేసే దేవుడు మనల్ని గొప్పగా జీవింప చేయడానికి 3 అనుభవాలు ఇచ్చాడండి, చక్కటి అనుభవాలు. అంతేకాదు మన ప్రార్థన వినే దేవుడు. 65వ కీర్తన కూడా ధ్యానించుకుందాం. అయితే ఈ మరి ఎన్సైక్లోపీడియాలోనట ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడని ఒక అన్యులు కూడా గుర్తించి రాశారట. అది ఎవరు అంటే మోషే. ఆ మోషే అనే వృద్ధుడు మరి ఎంత గొప్ప కార్యాలు చేశాడు, ఎన్ని అద్భుతాలు చేయించడానికి దేవుడు ఉపయోగించుకున్నాడు. గొర్రెల కాపరికి అంత శక్తి, మరి నీరు రక్తంగా మారింది, వడగడ్లు వచ్చినాయి, ఎన్నో రకాల మరి కెలామిటీస్ చూస్తూ ఉన్నాడు కదా. అటువంటి వ్యక్తి, అంతమంది నడిపించిన వ్యక్తి ఔన్నత్యాన్ని వాళ్ళు కూడా గుర్తించారు. అయితే సంసోను మరి నిజంగానే చాలా చాలా ప్రత్యేకించబడిన వ్యక్తి. అయితే 20 సంవత్సరాలు వారి ఫిలిస్తీయుల్ని యుద్ధం చేస్తూనే మరి ఇశ్రాయేలుని న్యాయాధిపతిగా ఉన్నాడండి. 20 ఏళ్ళు ఉన్నాడని చాలా చోట్ల రాశారు. కానీ ఒకసారి దాహం వచ్చినప్పుడు ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో అనగానే ఆ తర్వాత తవ్వగానే నీరు వచ్చినాయండి, ఆ నీరు తాగాడు. నిజంగా ప్రభు చివరిలో వాళ్ళు అపహసించి వాడు అన్య స్త్రీలను మోహించినప్పుడు నేను 3 సార్లు కూడా చెప్పకుండా మరి దాటేసినప్పుడు, ఆ అమ్మాయి చాలా పీడించినప్పుడు చెప్పేస్తే బలం ఎక్కడుందో తను అగతాలు చేసి అవమానపరిచినప్పుడు ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకుని దీనంగా అడిగాడండి. ప్రభు నిజంగా ఎంత క్షమ కలిగినవాడండి.
ఇంత ద్రోహం చేశావు, నీకెందుకు నిన్ను క్షమించాలి అనలేదండి. అది ఎంత చక్కగా శత్రువుల్ని జయించడానికి కృపనిచ్చాడు. మరి దావీదు బలహీనుడైనా సరే గొలియాత్ను వరించాడు. 3 సార్లు ప్రార్థించేవాడు. ఉదయకాల ప్రార్థన దావీదు గొప్ప ప్రార్థన అండి. మరి ఆ క్రమాన్ని చనిపోయే వరకు, వృద్ధుడయ్యే వరకు దావీదు మానలేదు. దానియేలు కానీ, హెబ్రీ బాలురు కానీ ప్రార్థించేవాళ్ళు. ఏలియా, ఎలీషా ప్రార్థించేవాళ్ళు. అగ్ని దహించి మరి దాన్ని మరి మండించిన అనుభవాలు మాకు తెలుసు. ఎలీషా డబుల్ అద్భుతాలు చేశాడు. పేతురు, యోహాన్లు కుంటివాడిని బాగు చేసిన మొదలు నీడ పడితేనే బాగైన అనుభవాలు ఉన్నాయి. అందుకనే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారన్నారు. అయితే ఆ స్ట్రెంగ్త్, ఆ బలము, దేవుని ఎరుగువారు ఆ బలము మనం కూడా పొందుకోవాలంటే ఏం చేయాలి? విద్య, ధనము ఇవన్నీ కాదండి. మరి సృష్టికర్త గురించి మనం తెలుసుకోవాలి. దేవుని ఎంతగా తెలుసుకుంటామో అంతగా మనం గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు సిద్ధపరుస్తాడు. మరి ఆత్మీయ బలం కావాలంటే ఎడ్యుకేషను, మనీ కాదు, వీటి ద్వారా కాదు. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. మనమేనండి ఎరిగి ఉండాలి. దానియేలు 11:32 ఉంది. అంతేకాదు 32 మత్తయి 29లో ఆయన లేఖనములు కానీ శక్తిని కానీ ఎరుగక ఉన్నారన్న. నిజంగా ఆయన శక్తిని మనం తెలుసుకోకుండానే ఉన్నాం. మనం ఇప్పటికన్నా కళ్ళు తెరుద్దాం. మరి ఆయన ఈ దేవుని ఎరిగి ఉంటేనే గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాం కాబట్టి ఎంత స్థాయిలో తెలుసుకుంటే అంత గొప్ప కార్యాలు చేస్తారు. మరి కొందరికి ఎన్నో దర్శనాలు వస్తాయి, ఎన్నో మిరకల్స్ చేస్తారు, ఎన్నో ప్రవచనాలు చెప్తారు. వాళ్ళందరికీ ఎలా వచ్చిందంటారు? వాళ్ళు దేవుల్లో లోతుగా అర్థం చేసుకుని ఎరుగున్నారు కాబట్టే అంత శక్తిని పొందుకున్నారు. మనం కూడా అలా ఎదిగి లోతైన అనుభవంలోకి పొందితే దేవుడు కూడా మనల్ని కూడా వాడుకుంటాడని గ్రహించాలి. అయితే రెండవది, ముందు ఆయన ఎరిగి ఉండాలి. రెండవది, ఆయన కొరకు ఎదురు చూడాలి. ఎదురు చూసి వాళ్ళు గొప్ప కార్యాలు చేస్తారు. నిజంగా ఎదురు చూడటంలో ఎన్ని చక్కటి వాక్యాలు ఉన్నాయండి. మరి దేవుని యొక్క మహాకృపలో మనకి ఇవ్వబడిన వాక్యాలు ఎంత చక్కటి వాక్యాలు అంటే, యెషయా 40:31 ఎప్పుడు చెప్పేది అది. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. పక్షిరాజువులే రెక్కల చాచి ఎగురుతారు, అలేక పరుగెత్తుతారు, సొమ్మశిలక నడిచిపోతారు. ఎంత చక్కటి మాట అండి. అంతేకాదు యెహోవా కొరకు కనిపెట్టాలనేది ఇంత చక్కగా దేవుడు అనేక అనుభవాల్లో ఎలా చెప్పాడంటే, 64 అధ్యాయము యెషయా 4లో తన కొరకు కనిపెట్టువాని విషయము నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవుని ఎన్నడును ఏ కాలంలో కూడా, ఎంత చక్కగా చెప్పాడండి. చూచి ఉండలేదు ఏ దేవునికి ఎవడు ఏ కాలమైనా చూడలేదంతే అని చెప్పేశాడంతే. విలాప వాక్యాలు 3:25లో ఆయన ఆశ్రయించే వారి ఎడల ఆయన దయాళుడు, తన్ను వెతుకు వారి ఎడల యెహోవా దయాళుడు. వెతకాలండి, ఆయన వెతకాలి, కనిపెట్టాలి, ఎదురు చూడాలి. ఇంకొకటి కీర్తనలు 27:13లో ఉంది. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుతున్న నమ్మకం నాకు లేని ఎడల నేనేమవుతును? యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండము. చూసారా, కనిపెట్టుకుని ఉండము. ధైర్యం తెచ్చుకొని నీ హృదయం నిబ్బరంగా ఉంచుకొనము. యెహోవా కొరకు 2 సార్లు చెప్పారు. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండము. వెయిటింగ్లోనండి ఎంతో చక్కటి దీవెనలు దేవుడు మనకి ఇస్తాడు. తొందరపడకూడదు. మరి కీర్తన 37:34లో యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండము, ఆయన మార్గం అనుసరింపము, యెహోవా భూమిని స్వతంత్రించుకున్నట్లు. అప్పుడు ఇలా కనిపెట్టుకుంటే ఏం జరుగుతుందండి? ఆయన మనం హెచ్చిస్తాడట. కీర్తన 37:34 అది రెండోది అయిపోయింది. ఎదురు చూడటం, కనిపెట్టడం. తర్వాత ఆయన కోసం నిలబడాలి. స్టాండ్ ఫర్ గాడ్. ఏంటి భయపడిపోయి శత్రువులతో కాంప్రమైజ్ అయిపోవడం కాదు, అధికారులతో కాంప్రమైజ్ అవ్వడం కాదు, ఇంట్లో ఉద్యోగంలో కాంప్రమైజ్ అవ్వడం కాదు. ఆయన కోసం నిలబడాలి. సంసోను చివరి వరకు నిలబడలేకపోయాడండి. చివరి దేవుని కొరకు ప్రార్థించుకున్నాడు అనుకోండి. ఏలియా మాత్రం 1 రాజుల 18లో మరి అది ఎంత దగ్గర సవాల్ చేశాడండి. ఇదిగో మీ బయలుదేవతలు అందరూ ఎక్కువ మంది ఉన్నారు కదా, అనుసరించే వాళ్ళందరూ ఎద్దును కోరుకోండి, దేవతను ప్రార్థన చేయండి అని మరి అక్కడ చెప్తే, మరి తను కూడా ముందు మీకే ప్రార్థిస్తున్నాను, ప్రార్థన చేసుకోండి అని చెప్పి తర్వాత చక్కగా ఆ బలిపీఠాన్ని అమర్చాడటండి. క్రమ పద్ధతిలో అమర్చి అదే కందకం లోతుగా తవ్వించి నీళ్ళు నిండా పోయించి మరి దహన బలి పశువుని పెట్టి మళ్ళీ తడిపి ఇన్ని రకాలుగా చేశాక ఒక్క చిన్న ప్రార్థన చేశాడంతే. ఎంత నమ్మకం అండి! ప్రభు అద్భుతం చేస్తాడని. వెంటనే అగ్ని దహించింది. ఆకాశం అగ్ని వచ్చి అందరు ఆశ్చర్యపడే రీతిగా దేవుడు అద్భుతం జరిగించాడు. అయితే ఆయన ప్రార్థన వినేవాడు.
అగ్నిగుండము ఆ, ఆ, అది మండేటువంటి అగ్నిగుండంగా మారింది. మరి ఎఫ్ఎస్సి 6:12 అంటాడు, శక్తిమంతులగుటకు శక్తిమంతులు అవ్వాలంటే మనం సర్వాంగకవచం ధరించుకోవాలి. సత్యము, దట్టి, మరి డాలు ఇవన్నీ ఉన్నాయి కదండి. అయితే అది ఒక 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 అమ్మాయి నన్ను, ఒక కొత్త విశ్వాసి నాతో అంది కదా, ఆంటీ మీరు ఎవ్రీడే సర్వాంగకవచం ధరించుకుంటున్నారా అని అడిగింది. ఎంత చక్కగా ప్రశ్న, నేను ఎంతో ఆశ్చర్యపడ్డాను. నిజమే, మనం అవన్నీ కూడా సత్యము, విశ్వాసము, సిద్ధ మనస్సు, మరి హెల్మెట్, ఇవన్నీ కూడా రక్షణ శిరస్త్రాణము, ఈ 5 కూడా మనకి సిద్ధ మనసు, జోడి ఇవన్నీ ఉండాలి. ఎవ్రీ డే మనం అలర్ట్గా ఉండాలి. వెనక వీపు వైపు సైనికుడు ఎప్పుడు చూపించడు, ఇవన్నీ ముందే ఉంటాయి. అవన్నీ గమనించుకుందాం. 1 కొరింథీ 6:16-13 మెలకుగా ఉండండి, విశ్వాసము నిలకడగా ఉండండి, పౌరుషం గలవారై ఉండడి, బలవంతులై ఉండడి, మీరు చేయు ప్రతి కార్యము ప్రేమతో చేయండి. ఈ రకంగా యెహోవా మీద మరి అనుకుని బతకటమే కాకుండా నిలిచి ఉండాలి. యోహాను 15లో అన్నారు కదా, 15:7లో మరి అంటు కట్టబడిన అనుభవాలు 11 సార్లు నిలిచి ఉండమని రాస్తుందండి. అప్పుడే ఫలిస్తాం మనం. ద్రాక్షలో అంటు కట్టబడాలి. తర్వాత 118:7లో దేవుడు మనకు స్వస్థపరిచే దేవుడు. ఆయన మనం ఎటువంటి మాటలు పలకాలంటే, ప్రభువా రఫా నువ్వు స్వస్థపరిచే దేవుడివయ్యా, యెహోవా నిస్సి నువ్వు జయమిచ్చే దేవుడివయ్యా, నీకు నీ విరోధంగా మరి నాకు విరోధంగా ఏ ఆయుధము నీకు వర్ధిల్దు కనుక నువ్వు అందరినీ శత్రువులు అడగదొక్కే దేవుడు నీవే ప్రభువా, రోహి, యెహోవా నా కాపరి, యెహోవా అనే ఇట్లాగా మనం కథలుగా చెప్పే ప్రసంగాలు కాదండి, గుచ్చుకునే ప్రసంగాలు కావాలి. ఒక బాబు అడిగాడట, నాకు మంచి స్కూల్ చూపించమ్మా, పరీక్షలు లేని, మా టీచర్లు కథలు చెప్పేవాళ్ళు పరీక్షలు లేని స్కూల్ కావాలి అన్నారంట. అలాంటి వాళ్ళు చేర్పిస్తారండి? బాగా గద్దించి మంచి మాటలు చెప్పి చక్కగా వాళ్ళ చదువులో రాణింపచేసే స్కూల్ని వెతుక్కుంటాం. అదేగా మన బైబిల్ వాక్యాలు కూడా చక్కగా చెప్పే ప్రసంగికుల దగ్గరే మనం పొందాలి. మరి క్రమశిక్షణతో మరి నేర్పుతో మనం ముందుకు సాగాలి. 3 విషయాలు మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. యెహోవాని ఎరిగి ఉండాలి, ఆయన ఔన్నత్యాన్ని చూడాలి, ఆయన ఏమై ఉన్నాడో గమనించాలి, ఆయన సృష్టికర్త, సర్వం మెరిగినవాడు, సర్వజ్ఞుడు, ఆయన ఆది అంతమైన వాడు, మరి ఎన్నో అద్భుతాలు చేయగల సమర్థుడు, సుసాధ్యం చేయగల గొప్ప దేవుడని ఎరిగి ఉండాలి. తర్వాత ఎదురు చూడాలి, తర్వాత ఆయన కోసం నిలబడాలి. మరి మనపై జాలిపడే దేవుడు, సముద్రంలో అగాధంలో తర్వాత వెళ్లాడిన సీక్రెట్గా ఒక గదిలోనే చంపేసేసి వారు పాకిస్తాన్లో కనుగొని తర్వాత చంపేశాక సముద్ర అగాధంలో పడేశారంట, కనబడకుండా శవాన్ని తీస్తారేమోనని. అంత మనం ప్రభు కూడా మన పాపాలను అంతగా పడేస్తాడు, మళ్ళీ చూసే పరిస్థితి లేదు. 32:1 మన అతిక్రమములను తన అతిక్రమంలో పాపాలు పరిహారము చేసి నిర్దోషిగా చేసేశాడు, హిమం కంటే తెల్లగా మార్చేశాడు. తర్వాత యెషయా 38:17లో వీపు తట్టున పారవేశాడు. వీపు కనబడదు కదండి వెనక వైపు. మరి పాపాలన్నిటికీ జ్ఞాపకం చేసుకోడు. అయితే 1 యోహాను 9లోనూ గలాతీ 2:14లో పాపాలన్నీ మేకుతో కొట్టేశాడు. అందుకనే క్షమాపణ ఇచ్చి క్షమాపణ అనే కిరీటం ఇచ్చాడని చెప్పాడు. ఆయన మనకి కిరీటాలు ఇచ్చి ఆయన ముండ్ల కిరీటం స్వీకరించాడు. ఆయన 16:8లో ఆయన కుడిపార్శ్వన ఉన్నాడు. తర్వాత 119, 150లో సమీపంగా ఉన్నామన్నాడు. 145:18లో నిజముగా మొరపెట్టే వారికి సమీపంగా, మనకు అతి సమీపంలో ప్రభు మనకున్నాడండి. మనం మొరపెట్టడమే ఆలస్యం. ఈ కీర్తన మన దేవునికి సమీపంగా చేస్తుంది. క్రీస్తు వెల చెల్లించబడింది కాబట్టి క్షమాపణ ఉంది. 4వ వచనంలోనే మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, నేను ఏర్పరచుకునే వాడు ధన్యుడు, మేలుతో తృప్తిపరుస్తాడు. ఇది 2వ కిరీటం. కీర్తనలు 84లో కొరవ పుత్రులు వాళ్ళందరూ ఎంతో స్తుతిస్తారండి. నేను మందిరం గురించి ఎలాగని 1000 సంవత్సరాలు గడుపుతా, ఒక్క దినం గడుపుతా అంటే మేలు. అక్కడ 1000 సంవత్సరాలు గడిపే కంటే నీ మందిరంలో ఒక్క దినం గడుపుట మేలు అని ఒప్పుకున్నారు. తర్వాత ప్రసంగి కూడా 1-2 అధ్యాయాల్లో తృప్తి ఎక్కడా లేదని రాశాడు. అంత భయంకరమైన WWW అంటండి ఆయనకి పేరిచ్చింది. W అంటే విమనం, తర్వాత వర్క్ వాళ్ళు పనులను ఏర్పరచుకోవడం, తర్వాత ఆయన అనుభవాలన్నీ కూడా మరి భయంకరమైనటువంటి పాపాలకి లీనమైనవి. తర్వాత వైన్, విమను, వైన్, వర్కర్స్ తోటే ఉండిపోయాడటండి.
సోలమన్ ఆ రకంగా భ్రష్టుడైపోయాడు. కానీ ఒక అనుభవంతో రాసిన మాట ఏంటంటే, అది ప్రసంగి 12లో నువ్వు దుర్దినములు రాకముందే తను నాలాగా కాకుండా సృష్టికర్తను జ్ఞాపకం చేసుకొని చక్కటి మాట రాశాడు. వైరాగ్యంతో రాశాడు. ఈ అనుభవాలతోటి కామాతురుతో పాడు చేసుకున్నాడు జీవితం అంతా. మందిరంలో ధ్యానించటం ఎంతో 107 కీర్తన 9లో ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేవాడు. లోకంలో ఏ తృప్తి లేదు. తను భ్రష్టుడు అయ్యాడు. తను చక్కగా అవన్నీ మరి అనుభవాలన్నీ రాసుకొచ్చాడు. అయితే మేలుతో తృప్తిపరిచేవాడు. మరి పాస్కల్ అనే ఆయనండి ఫ్రెంచ్ శాస్త్రజ్ఞుడు. మన గుండెలో 4 గదులు, గుండెలో దమ్మలు సిరలు అని ఉంటాయి కదండి. 4 గదులు ఉంటే అది 5వ గది దేవుడు పట్టే ఆకారంలో ఒక గది ఖాళీగా ఉంటుందటండి. దేవుడు మన హృదయంలోకి వస్తే అది మాత్రమే ఫిల్ అవుతుందటండి. అది మనకి ఫిల్ అయిందో లేదా మనం గమనించుకోవాలి. ఆయన మేలుతో తృప్తిపరిచే దేవుడు కాబట్టి ఆయన తాయిత్లాగా ఒక మాట రాసుకున్నాడట. పాస్కల్ గారు మెడలో తగిలించుకున్నాడట. చనిపోయినప్పుడు ఆ మెడలో తగిలించుకున్న తీస్తే అది కాగితంలో ఏముందంట, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడైన దేవుడు నా దేవుడు అని రాసుకున్నాం. ఎంత ధైర్యం అండి! నా దేవుడు మనం అనుకోగలుగుతున్నామా ఆయన నా దేవుడని? అలా రాసేటండి ఆయన పాస్కల్ గారు. ఎంత భక్తుడండి! 8వ వచనంలో భూమి తడుపుచు ధాన్యం దయచేస్తున్నావు అంటే కోతకాలమున ఆ ధాన్యం ఇచ్చే దేవుడు అంటే సమృద్ధి అన్న కోతకాలం టైంలో రాసిన తృప్తికరంగా రాసిన అనుభవం అనమాట. ఆహారాన్ని దేవుడే ఇస్తున్నాడని రాశాడు. విశాల సృష్టి అంతా అయింది. మనం ఆకాశమా విను, భూమి విను అని ఆ సృష్టితో మాట్లాడతాడు దేవుడు. మరి అలా మాట్లాడే దేవుడు అయితే వింటున్నాయి కానీ మనమే వింటలేదు. చేపలు వింటున్నాయి, పక్షులు వింటున్నాయి, మనమే వింటలేదు. ఆయన మనకు సంతోష కిరీటం ఇచ్చాడు, ఆనందింపజేస్తున్నాడన్న వాక్యం ఉందండి. కాబట్టి మనకి ఏ కిరీటాలు ఇచ్చేటప్పుడు మనకి ముందు మనకి క్షమా కిరీటం ఇచ్చాడు, తర్వాత మేలుతో తృప్తిపరిచే కిరీటం ఇచ్చాడు, తర్వాత సంతోష కిరీటం ఇచ్చాడు. ముఖ్యంగా 11వ వచనంలో ప్రతి సంవత్సరము పుట్టినరోజు అప్పుడు చెప్పుకునే కృత సంవత్సరంలో దయా కిరీటం ఇచ్చాడు. నా బ్రతుకు దినములు లెక్కింపనేర్పుము. అదెంత విలువైన పాట అండి. నిజంగా లెక్కింపుటం మనం నేర్చుకోవాలండి. కృపాక్షేమాలు ఇచ్చేవాడు. ద్వితీయోపదేశకాండం 11:12లో ఆది సంవత్సరాది మొదలు సంవత్సరంతా వరకు కనిపెట్టి కాపాడుతూ బలపరుస్తున్నాడండి. మరి నా మరి అనుదినము నూతన వాత్సల్యం పుట్టుతున్నది విలాపవాక్యాలు ఇర్మియా చెప్పాడు. దేవుని శక్తిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సమృద్ధి అయిన అనుభవాలు ఇచ్చే దేవుడు, క్షమాపణ ఇచ్చే దేవుడు, తృప్తినిచ్చే దేవుడు, మన జీవితాల్లో ఫలాలు ఇచ్చే దేవుడు. మరి ఎవరిని ఏ వ్యక్తిని ఎప్పుడు మన జీవితాల్లో అన్నీ సమృద్ధిగా ఇస్తూ ఏ వ్యక్తులు మన తల్లిదండ్రులు ఏమన్నా స్నేహితులవని, టీచర్లవని, వ్యక్తులవని, దైవజనులని ఎవరికి ఎప్పుడు ఎవరిని కావాలో మనకి అందుబాటులో ఇచ్చాడండి. ఎంతగా స్తుతించాలి. ఏ దేవుడు జనులకు సమీపంగా ఉన్నాడంటాడు. ఆయన సజీవంగా ప్రార్థన ఆలకించే దేవుడు మనకున్నాడు. కాబట్టి మనకి ఈ కిరీటాలన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. క్షమాపణ కిరీటం, తృప్తిపరిచే కిరీటము, మేలుతో తృప్తిపరిచే కిరీటము, సంతోషమిచ్చే కిరీటము, దయా కిరీటము, ఆశీర్వాదం ఇచ్చే కిరీటము ప్రభు మనకి ఇస్తాడు. మొదటిగా ముందు మనం దేవుని ఎరిగి ఉండాలి. తర్వాత ఆయనను మనం ఎంతో భక్తితో ఆయన్ని ఆయన కొరకు మనం నిలిచి ఉండాలి. ఆయన కోసం నిలబడాలి. రాజీపడకుండా ఆయన స్ట్రాంగ్గా తొట్టుపడకుండా మనం నిలబడే వాళ్ళుగా ఉండాలి. మనం దేవుని కొరకు గొప్ప కార్యాలు ఎదురు చూసే వాళ్ళంగా ఉండాలి. ఈ రకంగా దేవుడు మనల్ని అందరినీ సమృద్ధి అనేటువంటి భక్తితో నింపి ఆయన కొరకు గొప్ప సాక్షులుగా వాడుకోవడానికి మనల్ని అందరూ సిద్ధపరచుగాక. ఆమేన్.